ఈ మధ్య కాలంలో వైఎస్ఆర్సీపీ కొంచెం ఆందోళన బాటని తీవ్రతరం చేసింది. ఏదైనా ఇష్యూ వస్తే ఇమీడియట్‌గా రంగంలోకి దిగటం, ఆందోళన కార్యక్రమాలు, ధర్నాలు, నిరసనలు, ఏదో ప్రదర్శనలు, ర్యాలీలు ఏదో ఒకటి చేస్తున్నారు. బానే ఉంది. ఇంతసేటు మెడికల్ కాలేజీల ప్రైవేటైజేషన్‌కి సంబంధించిన కార్యక్రమం జరిగింది. ఆయన ప్రెజెన్స్ ఎందుకు కనిపియట్లా? ఈవెన్ ప్రతిపక్షం కూడా పాయింటెడ్‌గా వేలెత్తి చూపిస్తోంది కదా! ఎక్కడ మీ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రెజెన్స్ ఎందుకు కనిపించట్లేదు? ఆయన ఉంటే బాగుంటుందని కార్యకర్తలు కూడా కోరుకుంటున్నారు కదా! అంటే ఆయన ఉంటే ఉండే జోష్ వేరే రకం ఉంటుంది కదా! సార్ ఇక్కడ అంటే ఇది నేను చెప్పబోయేది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకి. అంటే వాళ్ళ అపోనెంట్ పార్టీ ఆబ్వియస్లీ ఇందాక టీడీపీ కార్యకర్తలకు చెప్పారు. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు చెప్దాం. ఏంటంటే అంటే వాళ్ళ అపోజిషన్ పార్టీ ఏదైతే ఉందో వాళ్ళు ఆబ్వియస్లీ దాన్ని రాజకీయం కోసం రెచ్చగొట్టడం కోసం మాట్లాడతారు. కానీ నేనేమంటున్నాను అంటే ఇప్పుడు మొన్న ఆర్డీఓ కార్యాలయాల గురించి ఆలోచిద్దాం. ఒకేసారి 73 లేక 74 ఆర్డీఓ కార్యాలయాల దగ్గర వినతి పత్రాలు ఇవ్వడానికి వెళ్ళారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా పార్టిసిపేట్ చేశారు అనుకున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు 73, 74 చోట్ల రాగలరు, వెళ్ళలేకపోవచ్చు. ఒకే ఒక చోట పార్టిసిపేట్ చేయగలరు. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు ఒక చోట పార్టిసిపేట్ చేశారో మీడియా అటెన్షన్ మొత్తం అడగలిపోతుంది. కార్యకర్తలు మిగిలిన 73 చోట్ల కూడా వదిలేసి జగన్ గారిని కలవడానికి అందరూ ఇక్కడికొచ్చేస్తారు. సో 74 చోట్ల ప్రోగ్రామ్ అయితే ఒక్క చోట సక్సెస్ అయ్యి 73 చోట్ల ఫెయిల్యూర్ అయితే. సో ఎక్కడైతే డిస్ట్రిబ్యూటెడ్ ప్రోగ్రామ్ నడుస్తుంది, రాష్ట్ర వ్యాప్తంగా రకరకాల కార్యాలయాల్లో వినతి పత్రాలు ఇవ్వాలి అనుకున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పార్టిసిపేట్ చేస్తేనే ఫెయిల్యూర్ అయింది, పార్టిసిపేట్ చేయకపోతేనే సక్సెస్ అయింది. లేదు ఒక దీక్షలాగా చేస్తున్నారు, అంటే ఒకే ఒక చోట పర్మిషన్ తెచ్చుకొని స్టే చేసుకొని కూర్చొని ఒక దీక్షలాగా చేయబోతున్నారు, వ్యతిరేకంగా గవర్నమెంట్కి వ్యతిరేకమైన ఒక ప్రోగ్రాం చేస్తున్నారు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా జగన్ గారిని కలవడానికి కానీ కార్యకర్తలు కానీ అక్కడికి వస్తారు కాబట్టి అది సక్సెస్ అవుతుంది. సో ఫస్ట్ ఇది అర్థం చేసుకుంటే ఇంకా అడగరు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు. ఇకపై జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు రావట్లేదు అర్థం చేసుకునే లోపల పార్టీయే వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పొచ్చుగా. చెప్పాల్సిన రెస్పాన్సిబిలిటీ పార్టీదే సార్. సతల రామకృష్ణారెడ్డి గారు, పేర్నాని గారు ఇలాంటి వాళ్ళు కార్యకర్తలకి చెప్తున్నారు ఈ విధంగా పాపం మెసేజ్ పాస్ చేయాలి ఎందుకు మనం రావట్లేదు అనేది. సో ఇదైతే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు ఎక్స్క్లూజివ్గా చెబుతున్నాం సార్. ఎందుకంటే ఇది ఆబ్వియస్లీ వాళ్ళు అంటే టీడీపీ కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు దీన్ని రాజకీయం కోసం విమర్శించడం సహజం.